సృష్టి, అదే సృష్టి. అంతకుముందు లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు పెట్టల వాళ్ళు. అప్పుడు అంటే విద్యని పేదవాళ్ళకు కూడా దగ్గరకు చేయడానికి అని చెప్పి అంటే ప్రభుత్వాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేశారు, ఎన్ని మెడికల్ కాలేజీలు మొదలు పెట్టారు, ఎన్ని మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయినాయి, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేయలేకపోయినారు, ఒప్పుకోవాలి వాస్తవాలని. నిజంగా కూడా బడ్జెట్ తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఎట్లా వీటిని మీరు చూడండి, మీరు ప్రజానికి మేమేమంటున్నాం అంటే, ప్రజల యందు బయాస్ జరగాలి. ఇది రాజకీయ పార్టీగా ఆ పార్టీ చేస్తుంది నేను వ్యతిరేకించడం కాదు. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొంతకాలం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి మొత్తం ఇవ్వట్లా, కొన్ని సంవత్సరాల వరకు లీజ్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తాయి. అంటే ఇది ఒకప్పుడు ప్రైవేటీకరణ. నేనేమంటున్నంటే, ఒకప్పుడు గనక పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు గనక అందిపుచ్చుకోకపోతే ఇవాళ భారతదేశం యొక్క ఫైనాన్స్ మొత్తం కూడా దెబ్బతినేది. ఆనాడు మేధావులు కానీ కొంతమంది చాలా వ్యతిరేకించారు. ఇలాంటి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది అది. కానీ ఆర్థిక గ్రోత్ పెరిగింది. పెరిగిందాన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే పేదవాళ్ళ సగటు జీవితం కూడా పెరగాల్సిన అవసరం ఉంది, జీవన విధానాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్టెప్స్ తీసుకోమని అడగటం అది సమంజసం. కానీ పూర్తిగా మనం అభివృద్ధి నిరోధకంలాగా ఉంటాం. ఇదేదో ప్రజల్లో సంతకాలు పెట్టించి, కోటి సంతకాలు పెట్టించిస్తే అయిపోద్దా? చట్టం ఉన్నది, దాని ప్రకారం అన్ని నడుస్తాయి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజలకు చేయటం కోసం, వైద్యాన్ని అందించటం కోసం, రూరల్ లెవెల్లో కూడా అందించడం కోసం ప్రభుత్వ శక్తి సరిపోవట్లే. ఇప్పుడు అది ఓపెన్ గా ఒప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా ఈ రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ఇట్లా అయిందని? నేను ఇవాళ చెప్తున్నా, సంక్షేమ పథకం ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్గాప్రసాద్ గారు, 5,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది, ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు, ఇంకొక 5,000 కోట్ల రూపాయలు చేయలేరా మెడికల్ కాలేజీల కోసం అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. నేను అదే చెప్తున్నాను. ప్రభుత్వ నిర్వహణ అనేది ఒక్కసారి 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ వదిలిపెడితే నిర్వహణ కావండి. వాళ్ళు చూస్తున్నాం మనం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. ప్రైవేట్ ఆజమాయిషీ ఉండి కొంతకాలం నడిపితే దానికి ఒక స్టాండర్డ్స్ వస్తాయి, ప్రోటోకాల్స్ వస్తాయి. దాని ప్రకారం ప్రజలకి న్యాయమైనటువంటి ఒక నిజాయితీ అయినటువంటి వైద్యం దొరుకుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వద్దంట్లా, అసలు ఈ భారతదేశంలో మొట్టమొదటి సంక్షేమ పథకాలకు ఆద్యం పోసిందే ఎన్టీ రామారావు గారు. కూడు గుడ్డ నీళ్ళని చెప్పి, జనతా వస్త్రాలని చెప్పి ఆనాడు పార్టీ పెట్టినాడు, ఇచ్చిన దాన్ని మొదలుకొని ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల వైపు పోతున్నాయి. వెల్ అండ్ గుడ్. ఎప్పుడు సంక్షేమ పథకాలు? మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించిన తర్వాత, 100 రూపాయలు సంపాదించిన తర్వాత ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టాల. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా అప్పులు తెచ్చి, అప్పుల్లో 2,70,000 కోట్లు పేదవాళ్ళకి ఇచ్చాను అంటుండవు. నేను దాంట్లో డిబేట్ కావట్లా. పేదవాళ్ళకి సంక్షేమం ఇవ్వండి, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంతకాలం అప్పు చేస్తారు? అరే నేను ఈ ప్రజానికాన్ని ఇంకా 20 ఏళ్ళ పాటు తాపిస్తాను అని కూడా అప్పు తెచ్చారు. దట్ ఈస్ ద వే. అట్లా అప్పులు తెస్తారా? ఇవాళ నేనేమంటున్నంటే, కన్స్ట్రక్టివ్ గా అప్పు చేసేటప్పుడు కూడా మన యొక్క ఆర్థిక విధానం, దీని యొక్క గ్రోత్ రేట్ కానీ, దీని ఇన్కమ్ సోర్సెస్ కానీ, మళ్ళీ రీపేమెంట్ సోర్స్ కానీ అదంతా చూడాలి కదా. ఉత్తగానే ప్రజలకు తెచ్చి 10,000 5,000 బ్యాంకుల్లో వాళ్ళకు జమ చేశాను అని అంటే ఇవాళ కూడా జరుగుతూనే ఉంది కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సంక్షేమము డెవలప్మెంట్ అనేది 2 కళ్ళ ద్వారా చూస్తాం. డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండుకుంటూ సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఇవాళ జగన్మోహన్ నేను ప్రైవేట్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా ఒకటే వినోదం చేస్తున్నా. న్యాయమైన వైద్యం అందటం కొరకే ఇవాళ ప్రైవేట్ కాలేజీలకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క రాజధాని నిర్మాణం జరగాల, ఒక పక్క పోలవరం నిర్మాణం జరగాల. కాబట్టి వీటన్నిటికి కూడా ఎసులుబాటు ఇచ్చుకోవడం కోసం చేశాను తప్ప అది వేరే అదర్ కాదు. నేను ఏమంటున్నంటే, మీరు అన్నట్టు ఎవరికో వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, లెట్ దెమ్, మీరు రండి, సాక్ష్యాలతో రండి, ఎవరికి ఏమి ఇచ్చారు. కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తుంటే రాజకీయ పార్టీలు ఈ మధ్య ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కానీ, అక్కడ ఆంధ్రలో ప్రతిపక్ష పార్టీ కానీ ఇన్వెస్టర్స్ ని బెదిరిస్తున్నారు. దిస్ ఈజ్ ద నాట్ వే. ఇది కరెక్ట్ కాదు. ఇది సమాజానికి ఎవరు బెదిరిస్తున్నారు? ఇన్వెస్టర్స్ ని ప్రజాప్రతినిధుల, స్థానిక ప్రజాప్రతినిధుల
లేదా రాజకీయ పార్టీలు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, మేము వచ్చినాక మీ సంగతి చూస్తాం, మీరు ఎట్టేటా మెడికల్ కాలేజీ తీసుకుంటారని. ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త నిర్మాణం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక మన సైబర్ సిటీ